మీరు దీర్ఘకాలిక వెన్నునొప్పితో లేదా అప్పుడప్పుడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుంటే మీకు సాధారణంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే, నా వెన్నునొప్పికి కారణం ఏమిటి? హాయ్, నేను డాక్టర్ హిమాంశు త్యాగి. నేను భారతదేశంలోని ఢిల్లీలో వెన్నెముక సర్జన్ని. మీరు మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు లేదా వాట్సాప్ ద్వారా 9654095717 నంబర్లో సందేశం పంపవచ్చు. అలాగే మీరు భారతదేశం వెలుపల ఉంటే ఫోన్ నంబర్కు ముందు భారతదేశ కాలింగ్ కోడ్ను జోడించడం మర్చిపోవద్దు. భారతదేశ కాలింగ్ కోడ్ +91. ఇప్పుడు వెన్నునొప్పికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, వెన్నుపాము ఎముకల మధ్య ఉన్న డిస్క్ అని పిలువబడే కుషన్ బాగా పనిచేయకపోతే. రెండవ కారణం, వెన్నెముక కీళ్లలో సమస్య ఉంటే. ఇవి వెన్నెముక వెనుక వైపున ఉన్నాయి. అవి బాగా పనిచేయకపోతే అది వెన్నునొప్పికి కారణమవుతుంది. మూడవ కారణం, మీ వెన్నెముక ఎముకలు అలైన్మెంట్లో లేకుంటే. దీనిని అస్థిరత అని పిలుస్తారు. ఈ మూడవ పరిస్థితిని వైద్యపరంగా స్పాండిలోలిస్టిసిస్ అని పిలుస్తారు. ఈ మూడవ సందర్భంలో ఎముక ముందుకు జారి నరాలను నొక్కడం ప్రారంభిస్తుంది. కాబట్టి వెన్నెముక ఎముకల మధ్య కుషన్ దాని స్థితిస్థాపకతను కోల్పోతున్నప్పుడు వెన్నునొప్పి సాధారణంగా యువకులలో సంభవిస్తుంది. అలాగే నేడు కంప్యూటర్లో ఎక్కువసేపు పనిచేసే వారిలో వెన్నునొప్పికి ఇది అత్యంత సాధారణ కారణం. ఇక్కడ కూర్చునే భంగిమ మంచిది కాదు, కాబట్టి అటువంటి పరిస్థితులలో వెన్నునొప్పి చాలా సాధారణమవుతుంది. ఇది ప్రారంభ వెన్నెముక డిస్క్ సమస్యకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో వెన్నెముక డిస్క్ లేదా కుషన్ నొప్పిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇది సాధారణ శారీరక యుగానికి ముందే జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మంచి కూర్చోవడానికి భంగిమ, వీపు వ్యాయామాలు మరియు సరైన నిద్ర భంగిమ మీకు చాలా సహాయపడతాయి. మందులు, వ్యాయామం మరియు ఫిజియోథెరపీ తర్వాత నొప్పిలో ఎటువంటి మెరుగుదల లేకపోతే మేము మీ కోసం డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీ అని పిలువబడే ప్రత్యేక శస్త్రచికిత్స చేయవచ్చు. ఇక్కడ మేము డిస్క్కు కారణమయ్యే సహజ నొప్పిని శస్త్రచికిత్స ద్వారా తొలగించి కొత్త కృత్రిమ డిస్క్తో భర్తీ చేస్తాము. ఈ శస్త్రచికిత్స సమయంలో ఎటువంటి వశ్యత కోల్పోదు, ఎందుకంటే కొత్త డిస్క్ ఆరోగ్యకరమైన సహజ డిస్క్ లాగా పనిచేస్తుంది. రెండవ రకమైన వెన్నునొప్పిలో వెన్నెముక కీళ్ల ఓవర్లోడింగ్ వల్ల వచ్చేది. దీనిని వయసు సంబంధిత వెన్నునొప్పి అని కూడా అంటారు. ఇది సాధారణంగా 40 ఏళ్ల తర్వాత ప్రజలలో కనిపిస్తుంది. వెన్నెముక యొక్క ఈ కీళ్లను ఫేసెట్ జాయింట్లు అని పిలుస్తారు మరియు వెన్నెముక ఓవర్లోడింగ్ కారణంగా అవి వాపు చెందడం ప్రారంభిస్తాయి. ఇది అన్ని మానవులలో సంభవించే సాధారణ వయస్సు సంబంధిత మార్పులో భాగం. అవి బాధాకరంగా మారడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితులలో వ్యాయామం సహాయపడుతుంది, భంగిమ శిక్షణ సహాయపడుతుంది. కానీ అది చాలా బాధాకరంగా మారితే మనం ఫేసెట్ జాయింట్ ఇంజెక్షన్ లేదా ఫేసెట్ జాయింట్ బ్లాక్ అని పిలువబడే ప్రక్రియను చేయవచ్చు. దీనికి 10 నుండి 15 నిమిషాలు పట్టదు. ఇది కఠినమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ పరిస్థితులలో ఎక్స్రే యంత్రాన్ని ఉపయోగించి చేసే డేకేర్ ప్రక్రియ. ఇక్కడ మనం ఫేసెట్ జాయింట్ని లక్ష్యంగా చేసుకుంటాము. ఇది నొప్పికి కారణమవుతుంది. నొప్పికి మూడవ రకమైన కారణం ఏమిటంటే, వెన్నెముకలో ఏదైనా అస్థిరత ఉంటే లేదా వెన్నెముక ఎముకలు అమరికలో లేకపోతే. దీనిని సాధారణంగా స్పాండిలోలిస్థెసిస్ అని పిలుస్తారు. ఇది వయస్సు సంబంధిత క్షీణత వల్ల లేదా ఎముకలో కొంత విరిగిపోవడం వల్ల కూడా జరగవచ్చు. దీనిని పాస్ ఫ్రాక్చర్ అంటారు. ఈ ఎముక జారడం వల్ల కాలులో నరాల సంబంధిత లక్షణాలు కూడా వస్తాయి. ముఖ్యంగా వృద్ధాప్య రోగులలో వెన్నునొప్పికి ఇది చాలా సాధారణ కారణాలలో ఒకటి కావచ్చు. అటువంటి పరిస్థితులలో మేము రోగులకు టిఎల్ఐఎఫ్ సర్జరీ పేరుతో శస్త్రచికిత్సను అందిస్తాము. ఈ సర్జరీలో మేము ప్రత్యేక ఇంప్లాంట్లను ఉపయోగించి ఈ జారే ఎముకను స్థిరీకరిస్తాము. కాబట్టి మీరు వెన్నునొప్పితో బాధపడుతుంటే చింతించకండి. ఈ సర్జరీ మీరు మళ్లీ నొప్పి లేని జీవితాన్ని గడపడానికి అనుమతిస్తుంది. ఈ సర్జరీలో భవిష్యత్తులో ఏదైనా నరాల దెబ్బతినే అవకాశాన్ని కూడా నివారించేందుకు మేము నరాల మీద ఒత్తిడిని కూడా తొలగిస్తాము. కాబట్టి మీరు వెన్నునొప్పితో బాధపడుతుంటే చింతించకండి. మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.
వారు మీ లక్షణాల ఆధారంగా మరియు మీ వెన్నునొప్పికి కారణం ఏదైనా ఆధారంగా మీకు ఎక్స్రే లేదాన్ని సూచిస్తారు. అతను దానికి చికిత్స ప్రణాళికను సూచిస్తాడు. దాదాపు 95 నుండి 97% మంది రోగులకు శస్త్రచికిత్స అవసరం లేదని మరియు బరువు తగ్గడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, భంగిమ దిద్దుబాటు మరియు కంప్యూటర్ వద్ద మీ పని గంటను పరిమితం చేయడం ద్వారా దీనిని చాలా బాగా చికిత్స చేయవచ్చని దయచేసి గుర్తుంచుకోండి. ధన్యవాదాలు.